నమస్తే. నేను మీ చంద్రమౌళి యాదవ్, న్యూమరాలజిస్ట్. మీ అందరి కోసం చాలా సూపర్ టాపిక్స్ చేసుకుంటూ పోతున్నాం మనం. ఏంటంటే న్యూమరాలజీ పరంగా, అలాగే వాస్తు పరంగా మన నేమ్స్ గానీ, మన బిజినెస్ నేమ్స్ గానీ ఎలా ఉండాలి, ఏంటన్నది మనం న్యూమరాలజీ వైజు మనం చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం. ఈ రోజుల్లో మనకు ఆస్ట్రాలజీ కన్నా న్యూమరాలజీ నంబర్స్‌ని చాలా వరకు రిజల్ట్స్ వస్తున్నాయి. ఏంటంటే మన లైఫ్‌లో మనము ఒక తిథుల నుంచి పుట్టినయే తేదీలు మనందరికీ తెలుసు. అయితే ఈ రోజుల్లో మనకు మొబైల్ నంబర్ పరంగా ఎలా ఉండాలి, మన లైఫ్‌కు ఏముండాలి అసలు అనేది మనం తెలుసుకుందాం. అలాగే ఈ రోజు నుంచి మీ అందరికీ ఒక కాంటెస్ట్. ఏంటంటే మన న్యూమరాలజీ వీడియోస్ చూసే వాళ్ళకి మెయిన్‌గా మీకు ఒక మంచి మొబైల్ నంబర్స్ ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. ఈ కాంటెస్ట్ ఏంటంటే 500 మెసేజెస్ మనకు రావాలి. ఏంటంటే ఎలా రావాలి అంటే మీ పేరు, మీ ఊరి పేరు, మీ యొక్క డిస్ట్రిక్ట్ నేము ఈ 3 పెట్టినప్పుడు అక్కడ మేము 500 మెంబర్స్‌లో ఒక 10 మెంబర్స్‌ని సెలెక్ట్ చేసి 500 మెసేజెస్‌కి ఒక 10 మెంబర్స్‌ని సెలెక్ట్ చేసి ఈ 10 మెంబర్స్‌ని ఫస్ట్ 1-2 విన్నర్స్‌కి ఫ్రీ కన్సల్టేషను, ఫ్రీ మొబైల్ నంబర్ ఉంటుంది. అలాగే 3-4 విన్నర్స్‌కి ఫ్రీ కన్సల్టేషన్ ఉంటుంది. 546కి వచ్చేసి మొబైల్ నంబర్ ఇవ్వడం జరుగుతుంది. 5-6 వాళ్ళకి ఫ్రీ కన్సల్టేషన్ ఉంటుంది. 946 మొబైల్ నంబర్ ఇవ్వడం జరుగుతుంది. 946కి 7-8 విన్నర్స్‌కి ఫ్రీ కన్సల్టేషన్ ఉంటుంది ఇద్దరికి కూడా. 1546కి మొబైల్ నంబర్ ఇవ్వడం జరుగుతుంది. మొబైల్ నంబర్స్ ఏంటంటే మినిమం 5000 నుంచి ఉన్నాయి. మనకు లక్కీ నంబర్స్ అవి మనకు ఏజెంట్స్ ఇస్తారు. ఇక్కడ నుంచి లక్కీ నంబర్స్ దాదాపు 1 lakh వరకు ఉన్నాయి కాబట్టి ఇవి మీరు మన వీడియో చూసినందుకు గాను మీరు సెలెక్ట్ అయితే ఇలా చేయడం జరుగుతుంది. అలాగే 9-10 విన్నర్స్‌కి ఫ్రీ కన్సల్టేషన్ ఉంటుంది. 1946 మొబైల్ నంబర్ రేట్ ఉంటుంది. ఇక్కడ ఫ్రీ కన్సల్టేషను అనేది ఎందుకు ఇస్తున్నామంటే ఇక్కడ కూడా మీకు ఫ్రీ కన్సల్టేషన్ వర్త్ మినిమం నా కన్సల్టేషన్ ఫీజు 1546 ఉంటుంది. ఈ 1546కి ఈ ఫ్రీ ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ఈ 10 మందికి గాను ఫ్రీ కన్సల్టేషను ప్లస్ మీ పిల్లలు ఎవరైనా ఉంటే కనుక దీనికి సంబంధం లేదు కాంటెస్ట్‌కి. అది మీ పిల్లల గురించి, మీ పిల్లల పేర్ల గురించి కానీ, వాళ్ళ భవిష్యత్తు గురించి కానీ తెలుసుకోవడానికి ₹469 పిల్లలకి కన్సల్టేషన్ ఉంటుంది. పర్ హెడ్ పిల్లలు ఎంతమంది ఉన్నారో చూసుకోండి. మొబైల్ నంబర్ గురించి మనం వీడియోల గురించి తెలుసుకుంటున్నాం. అలాగే ఈరోజు 10వ స్థానంలో మనము 0 వస్తే ఏమవుతుంది, 1 వస్తే ఏమవుతుంది, 2 వస్తే ఏమవుతుంది, 3 వస్తే ఏమవుతుంది అనేది మనము పాత వీడియోలో తెలుసుకున్నాం. ఇప్పుడు 4 వస్తే ఏమవుతుంది. 10వ స్థానము చాలా కీలకమైన స్థానం. అంటే మనము ఇంజన్ నంబరు అంటాం. ఈ ఇంజన్ నంబరు లాస్ట్లో వస్తే ఏం జరుగుతుంది? ఈ 4 నంబరు ఎండింగ్ వచ్చినా, సెకండ్ ప్లేస్లో వచ్చినా ఇలాంటి సమస్యను ఇస్తుంది. లాస్ట్లో ఇంకా డేంజరస్ ఇస్తుంది సెకండ్ ప్లేస్ కన్నా కూడా. ఎలా చేస్తుంది అసలు ఈ సమస్య ఏంటి? ఎవరైనా అంటే ఈయన రాహువు తల ఉన్న మొండెం లేని ఒక వ్యక్తి. అంటే అమృతం తాగినప్పుడు ఇక్కడ కట్ అయిపోయి అమృతం ఓన్లీ గొంతు వరకే ఉండి ఆ గొంతు బతికిపోతుంది. మనందరికీ తెలుసు ఈ అమృతం ఏం జరిగింది, ఇదంతా తెలుసు. కానీ ఇక్కడ ఓన్లీ తల ఉన్న ఒక నంబరే 4. మరి గ్రహాలకు ఎందుకు ఇచ్చారంటే ఇక్కడ ఈ 4 ఉండడం వల్ల చాలా విజన్స్ క్రియేట్ చేస్తుంది మీకు. అంటే ఈ రాహు ఏం చేస్తాడు, ఈయన మంచి బిజినెస్ అంటే మనకు కళలు కనేలాగా చేస్తాడు. కళలు ఏంటి, మనం కారు కొనాలి, ఫోన్ కొనాలి, లేకపోతే ఏం కొనాలి, బంగారం కొనాలి లేడీస్కి అయితే, ఇవన్నీ క్రియేట్ చేస్తాడు. కానీ వీటి కోసం ఏం చేస్తాం? ప్రాబ్లంని తెచ్చుకుంటాం, గొడవలు పడేలా చేసుకుంటాం, అవతల వ్యక్తితో చాలా ప్రాబ్లం అయ్యేలా చేసుకుంటాం. కానీ ఇక్కడ 4 ఉండడం వల్ల జరుగుతుంది ఇవంతా. కానీ ఈ గొడవలతో పనికిరాని గొడవలు ఉంటాయి కదా, ఇలా నువ్వు 4 ఉన్నావు,
ఈ 4 ఇలా పైకి వస్తుంది. నువ్వు ఎక్కడున్నా సరే ఈ రోడ్ ఇలాగే ఉంటది. ఇది ఇలా వెళ్ళొచ్చు కదా ఈ 4, కానీ వెళ్ళదు. నువ్వు ఎక్కడ 4 ఉన్నావో ఆ 4 దగ్గరికి వచ్చేస్తాడు. వచ్చి నీకు సమస్యగా మారుతుంది, నీకు ఇబ్బందులుగా మారుతుంది. ఏంటి? ఈ కోరికలు, ఈ విజన్స్ మారిపోతాయి. మారినప్పుడు వాటిని ఎటు తేల్చుకోలేక ఇబ్బందులు పాలైపోయి గొడవలకు, కొట్లాటలకు మళ్ళీ నువ్వే ప్రాబ్లం ఎదుర్కొనే సమస్యను వస్తాయి. అందుకనే ఈ 4 అనే సమస్యతో మీరు బాధపడుతుంటే గనక ఈ 4ని తీసేసేయండి. పనికిరాని సమస్యలన్నీ కూడా వస్తాయి, 4తో వస్తాయి. కాబట్టి ఎండింగ్ ఉంటే వస్తాయి, కానీ ఇది సెకండ్ ప్లేస్లో ఉండొద్దు, 10th ప్లేస్లో ఉండొద్దు. ఎక్కడున్నా సరే, ఎక్కడైనా ఉండొచ్చు, కానీ 2 నంబర్స్కి ఈ 4 రెండిటికి మించి ఉండకూడదు మన నంబర్లో. అది ఒకవేళ ఎక్కువ ఉంటే కనుక మీరు దాన్ని ఆపుకునే శక్తిని చేసుకోండి, ఆపుకునే సత్తా మీలో సంపాదించండి, చాలా బాగుంటుంది. ఈ రాహు పవరు మంచి విజన్స్ క్రియేట్ చేస్తాడు. ఈయన మనకు చంద్రబాబు నాయుడు గారు అని మనకందరికీ తెలుసు. ఆయన మొబైల్ నంబర్లో 4 ఎండింగ్ ఉంటుంది. విజనరీ ముఖ్యమంత్రి అని చెప్తుంటాం, కానీ బిజినెస్ పరంగా కానీ ఏదాని పరంగా అయినా సరే ఆయన చూసుకునే వేరే వాళ్ళు చూసుకుంటుంటారు. విజన్స్ 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 ఇబ్బందులు పడకుండా చేసుకుంటూ ముందుకు పోతుంది. కాబట్టి ఈ 4 చాలా ప్రాబ్లమాటిక్గా ఉంటుంది. కాబట్టి ఈ ఎండింగ్ ప్రాబ్లమాటిక్, కాబట్టి సెకండ్ ప్లేస్లో ప్రాబ్లమాటిక్, కాబట్టి చూసుకొని ఈ నంబర్ని తీసేసి 100% సక్సెస్ఫుల్ లైఫ్లోకి వెళ్ళాలనుకుంటే ఏ నంబర్ ఉండాలి, మన డేట్ ఆఫ్ బర్త్ వైజ్ ఏది ఉండాలనేది చూసుకొని తీసేసుకోండి. థ్యాంక్ యూ మీ అందరికీ, వెరీ వెరీ థ్యాంక్ యూ.